తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ధన్యవాద్. విశేషమైన అభినందన సహస్రాలు. గురుగారు, తిరుమల పవిత్రోత్సవాలు వీటి గురించి చాలా విశేషంగా చెబుతూ ఉన్నారు. తెలుసుకోవాలని అందరి కోరిక. అసలు పవిత్రోత్సవం అంటే ఏంటి, ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు అసలు? సంతోషం. మళ్ళీ ఒక మంచి ప్రశ్న వచ్చింది. రామాయణం అనే మాలకు రత్నము ఆంజనేయుడు. సుమన్ టీవీకి మా సోదరి ఒక రత్నం. చక్కని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు పేరులోనే ఉంది. పవిత్రీకరించున్నది ఒకటి. దాని విశేషార్థాలు, అనేకం అర్థాలు, లక్షలాది అర్థాలు సంస్కృతంలో ఉంటాయి. పవినా త్రాయతే ఇది పవిత్ర. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బతో కూడా రక్షించున్నది అని కొందరు వ్యాఖ్యానం చేస్తారు. అది ఎవరు ఏం చేసినా, తిరుమల అన్నారు మీరు ఒకటి. తిరుమలలో ఇప్పటికీ మనం ఎంతవరకు అందరికి తెలుసు, పవిత్రోత్సవ మంటపమే ఉంది. రాజులు కట్టించారు. లోపల పవిత్రోత్సవ మంటపమే ఉంది. కట్టించారు వాళ్ళు, ఊరికే లేదు. అది ఎందుకు కట్టించారు? మనం చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? గంగా నదిలో స్నానం చేస్తాం. ఎందుకు స్నానం చేస్తే ఎందుకు చేస్తున్నాం? నా పాపాలన్నీ పోయినాయి. బాగుంది. మళ్ళీ ఆ పాపాలు ఎవరికి పోయినాయి? నీటికి పోయింది. చేతికి నలుపు అంటింది, సబ్బు పెట్టి కడుక్కున్నాం, డెట్టాల్ బేసి కడుక్కున్నాం. అదంతా ఎక్కడికి వచ్చింది? వాష్ బేసిన్లోకి వచ్చింది. అక్కడి నుంచి తర్వాత డ్రైనేజీలోకి పోయింది. మళ్ళీ మనిషి యొక్క పాపాలు గంగలో పోయింది. ఆ గంగ తను కూడా బాధపడతా కదా. ఈ ఇందరి పాపం, మనం ఒక్క పాపం, మనది ఒక పాపం, అది లక్షల పాపాలు. ఆ లక్షల పాపాలు పోవాలంటే ఆ గంగ ఏమనుకుంటుంది? ఒక్కడైనా ఉత్తముడు వచ్చి నాలో స్నానం చేస్తే ఆ ఉత్తముని యొక్క పాద రజస్సు చేత నేను పవిత్రీకరించబడతాను. ఒక అర్థం. 2, పెండ్లిళ్ళల్లో అల్లుడికి పాదాలు కడుగుతారు. పెద్ద మహానుభావులు వచ్చినప్పుడు పాదాలు కడుగుతారు. శ్రాద్ధ కర్మలో పాదాలు కడుగుతారు. పాదాలకు ఎందుకు అంత శక్తి? అందుకే అన్నమయ్య అన్నాడు, బ్రహ్మ కడిగిన పాదం పాపాన్ని దూరం చేసేది. చాలా మళ్ళీ అర్థాలు చాలా చాలా వేరు. కనుక పవిత్రోత్సవం అనేది ఏమిటి అంటే, తెలిసో తెలియకనో జరిగినటువంటి దోష నివృత్తికి. ఏ దోష నివృత్తికి? 2. దేవాలయం అనే వరకు 2. 1 ఆడంబరము, 2 నిరాడంబరం. పవిత్రోత్సవం అనేది నిరాడంబరం. ఆడంబరం బ్రహ్మోత్సవం. 2 ఉత్సవాలే. అది బ్రహ్మోత్సవం. రోజుకొక తీరు సేవలు, ఊరేగింపులు, నైవేద్యాలు. ఓహో, అది వైభవం. మరి పవిత్రోత్సవం హోమము, మంత్రము, పవిత్రత, పవిత్ర ధారణ. అదేంటి? ఆగమ శాస్త్రాలు ఏం చెప్తాయి? ఆ పవిత్రకు ముళ్ళుంటాయి. ఆ ముడిలో ఒక శక్తి ఉంటుంది. 108. ఇది పవిత్ర. పట్టు పవిత్ర, దారపు పవిత్ర, దారాలతో చేసింది, నియమబద్ధమైంది. దీనికి జపమాలకు తులసి, రుద్రాక్ష ఎట్నో అలానే ముళ్ళు. ఆ ముడిలో చేత ఏమి వస్తుంది? శక్తి వస్తుంది. ఆ శక్తిని ఏం చేస్తారు అంటే, దైవం ఒకడు ఉన్నాడని చెప్పుకున్నాం. దైవం ఎలా ఉంటుంది? మంత్రాధీనంతో దైవతం. మంత్రానికి ఆధీనమై ఆ మంత్రం ఈ పవిత్రలోకి వస్తుంది. ఈ పవిత్ర నుండి దైవానికి ఉంచేస్తే దైవానికి వెళుతుంది. దైవం నుంచి మనకొస్తే మనకు వచ్చేస్తుంది. మనం పవిత్రం అవుతాం. రోజు పూజ చేసేటప్పుడు ఇలా కంటికి అద్దుకుంటాం, ఇలా వేసుకుంటాం. ఏమైంది? ఆ వేసుకున్న ఒక నిమిషం దైవీయమైన బలీయమైన శక్తి నాకు వచ్చింది అని నమ్ముతాం. ప్రతిదానికి నమ్మకం. ఒకటి దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవం.
తన్మంత్రం బ్రాహ్మణాది. బ్రాహ్మణాది. ఆ బ్రాహ్మలు వచ్చి హోమం చేస్తారు యజ్ఞంలో. ఆ యజ్ఞం యొక్క శేషం ఉంటుంది సంపాదాజ్యం, దానికి ఆ పవిత్రలకు స్పృశింప చేస్తారు. ఒకటి, ఇవన్నీ శాస్త్రోక్తం. దీన్నంతా ఈ శాస్త్రము చర్చ నాకు వద్దండి ముచ్చట్లు కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. అందరికి అర్థమయ్యే రీతిలో. పక్కకు పెట్టేస్తే పల్లెలకు, ఏ తెలియనటువంటి పల్లె జనానికి అన్నీ తెలుసు. పల్లె జనానికి ఏం తెలియదని అద్దు, వాళ్ళకు బాగా తెలుసు. భక్త కన్నప్ప ఉన్నాడే, గిరిజనుడు, ఎక్కడ చదువుకోలే కానీ ఉత్తమ భక్తుడు. ఒక్కసారి ఆలోచిస్తే శ్రీశైలం శివుడేమో కింద ఉంటాడు, భక్త కన్నప్ప కొండ పైన ఉంటాడు. ఇప్పుడు భక్తుడికి ప్రాధాన్యమా దైవానికి ప్రాధాన్యమా? సహజ సిద్ధంగా వచ్చిన ప్రాధాన్యత భక్తుడు పైన ఉన్నాడు, భగవంతుడు కింద ఉన్నాడు. అంటే ఎంత వెళ్ళిపోయింది కనుక మనం కూడా పల్లె జనాలకు అందించటానికి, సాధారణ జనాలకు, పండితులకు కూడా అందరికీ అందించడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒకసారి దైనందిన జీవితానికి వద్దాం. పవిత్రోత్సవం అన్నారు కాబట్టి దైనందిన జీవితానికి వస్తే నేను లేచి కదులుతున్నా, ఏదో తాకింది కాలుకు, కింద పడినాను, దెబ్బ తాకింది, నడుముకో మొకాలుకో ఎక్కడో తాకింది. తాకగానే వెంటనే ఏం చేస్తారు డాక్టర్ కానీ ఇంటి వాళ్ళు కానీ? పల్లెలు అయితే పోనీ, మన దగ్గర అయితే నగరాలలో డాక్టర్లు, పల్లెల్లో ఏం చేస్తారు? బోర్లా పడుకోబెడతారు, ఎల్లెలకల పడుకోబెడతారు, ఏళ్ళని ఇలా లాగుతారు, ఏళ్ళని ఇలా గట్టిగా లాగుతారు, లాగి ఒక దారం కడుగుతారు చిటికనేలుకు. ఇప్పటికీ ఉంది ఇంకా ఆచారాలలో, కొన్ని జాతులలో ఇలా గట్టిగా లాగి ఒక దారం కడుగుతారు. ప్రసూతి అయిన తర్వాత కూడా స్త్రీలకు కూడా కడుతారు. నడుముకు ఒక బెల్ట్ లాంటిది పెడతారు. ఇప్పుడు పెట్టొచ్చు పెట్టకపోతే అది ఎందుకు పెడుతున్నారు? నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి. ఇది నాడీ వ్యవస్థకు శారీరక ధర్మం. ఇది ఫిజియోథెరపిస్టులు కానీ విన్నారా, ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ఒప్పుకుంటారు, వాళ్ళకి తెలుసు. అలాగే దైవానికి, ఇప్పుడు దైవానికి పవిత్రోత్సవం అన్న ఎన్ని గంటలు దేవుడు నిల్చున్నాడు, అమ్మవారు ఎన్ని గంటలు కూర్చొని ఉంది. అమ్మా నువ్వు కూర్చున్న పద్మాసనంలో కూర్చుంటే నీ కాళ్ళకు నొప్పులు లేవా? వెంకటేశ నువ్వు నిలబడున్నావు, నీకు నొప్పులు లేవా? ఇవన్నీ పైకి మళ్ళీ బాధపడితే ఏంటి? ఈ పవిత్ర వేస్తే నొప్పులు ఎన్ని పోతాయి. మంత్రశక్తి అంతేకాదు, ఇంకా సూక్ష్మంగా ఆలోచి రోజు దండలేస్తాం. దండల్లో క్రిమి కీటకాలు ఉంటాయి, అవి ఎన్ని కుడుతున్నాయో ఆయనకు. మనమే దండ వేయగానే వెంటనే దాని ఎలర్జీని తీసేస్తాం. మళ్ళీ దేవుడు తీసేస్తున్నాడా? మళ్ళీ ఆ బాధ మంత్రపూతమైతే పోతుంది. మంత్రపూతం అదైతే పోతుంది. రైట్, ఒకటి, రెండు, మూడు. ఇంకొకటి మంచి ప్రశ్న వేశారు కాబట్టి నేను దాచుకోవడం చెప్పటానికి. ఇది హోమం చేస్తున్నాం, హోమంలో ధాన్యం వేశాం, కర్రలు వేశాం, కర్రలలో క్రిమి కీటకాలు ఉన్నాయి. కర్రలు వేస్తున్నాం, సమిధలు అంటాం. మోదుగు, చందనం, దేంట్లో కానీ కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయి. అవి లోపల దహించకపోతున్నప్పుడు ఆ శాపం. ధాన్యం ఉంది, ధాన్యం వేస్తున్నాం, నవధాన్యాలు ఇవన్నీ, దానిలో క్రిమి కీటకాలు ఉంటాయి. ఆ శాపం ప్రాణహింస జరుగుతుంది కదా, ఆ శాపం ఎక్కడికి పోతుంది? యజమానికి పోతుంది. వేసిన యజమానికి పోతుంది. యజమానికి పోతుంది అంటే ఆ యజమానికి, ఆ దేవాలయానికి రక్ష కావాలంటే ఏం కావాలి? పవిత్ర. కాబట్టి దానికి మంత్రం కూడా చెప్తారు, న్యూనాతిరేక శాంత్యర్థం. స్పృష్ట అస్పృష్ట ఎవరో తాకారు, తాకిన చేత ఏదో చెడు జరిగింది. ఆ చెడు పోవటానికి, మంచి రావటానికి, ఏదైనా ఒకటే, చెడు పోవటానికి, మంచి రావడానికి. ఈ రెండవది అయిపోయింది. ఇంకా గొప్పది ఆలోచిస్తే ఇక్కడ శాస్త్రాలలో దొరుకుతుంది, దొరకదు. మనం ఈ కాలంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం, ఛార్జీ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తాం? ఇలా చూస్తాం, ఛార్జీ పెడతాం. ఛార్జీ మళ్ళీ దైవమైన బలీయమైన శక్తి ఛార్జీ అయిపోతుంటే చెడ్డవాడు వస్తే ఛార్జీ అయిపోతుంది అక్కడ. దేవాలయానికి ఎవరైనా మంచివాడు వస్తే శక్తి పెరుగుతుంది, చెడువాడు నాలాంటి చెడువాడు వస్తే శక్తి తగ్గుతుంది. ఎవరినో అనడం లేదు, నేనే అనుకుంటున్నా. అందుకే మహనీయులు వస్తే అది గొప్ప పవిత్రమైన క్షేత్రం అంటారు. ఆచార్య పురుషులు వస్తే. మళ్ళీ సామాన్యుడు వస్తే స్నానం చేసి వచ్చిండో చేయలేదో, అశుచిగానో ఎట్లనో ఏంటి, ఈ అశుచిత్వం ఉండే శక్తి ఎట్లా
పోవ రావాలి, మళ్ళీ ఆ చెడు పోయి మంచి రావాలంటే ఏం కావాలి? పవిత్రోత్సవ శక్తి. ఇలా గొప్పనైనది పవిత్రోత్సవ శక్తి. సంవత్సరానికి ఒక పర్యాయం, అంటే సంవత్సరంలో పోయిన శక్తినంతా మళ్ళీ నింపేది. ఎవరికి? ఇక్కడ మళ్ళీ ప్రశ్న ప్రజలకే. కానీ ప్రత్యేకంగా దానికి అనుసరించవలసిన వాళ్ళు యజమానులు, పూజారులు, తెలియచేసే వంట చేసే వారు, దేవాలయ సిబ్బంది అంటే అయిపోతుంది. వాళ్ళందరికీ కావాలి. కానీ అది కాకుండా ఏదో ఇప్పుడు కాలంలో షో పుట్టపు ఇవన్నీ వేరు. కానీ మంచి ఉంది, మంచి వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ శక్తి కోసం ప్రార్థించడం. తిరుమలలో ఏది చేసినా ఊరికేం చెయ్యరు, ఊరికే చెయ్యరు. దాని వెనక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి కోసమే దేవాలయం కమిటీతో కూడుకొని అందరూ ఆ ప్రార్థన చేయిస్తున్నారు. దానిలో పాల్గొందాం, మనం తరిద్దాం, 10 మందిని తరింపచేద్దాం. ఒక్కసారి ఆ పూజ రోజు స్నాన అనంతరం 1 నిమిషం వేసుకుందాం, ఇలా కళ్ళకు అద్దుకుందాం, మళ్ళీ పెట్టెలో పెట్టేద్దాం, ఆనందాన్ని పంచేసుకుందాం. శుభం భూయాత్, శుభం భూయాత్. అర్థమయ్యే రీతిలో వివరించారు. ఇంకా నేను చెప్పలేదు, చాలా ఉంది. ఆ పవిత్ర వేసేటప్పుడు ఏదో ఇట్లా తీసుకెళ్ళి మీ ప్రశ్న చాలా గొప్పది. ఇప్పుడు 9 కలశాలతో అభిషేకం, 108 కలశాలతో అభిషేకం, 1000 కలశాభిషేకం, 1000 కలశ. ఇప్పుడు గంగమ్మ జాతర జరుగుతున్నది, తిరుమలలో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు బిందెల్లో తెచ్చి పోస్తారు. ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద డ్రమ్ము నింపి, ఆ డ్రమ్ము నుంచి చెంబులతోటి బిందెలతోటి 100 బిందెలు పోసినా, 1000 బిందెలు పోసినా అయిపోయింది కదా అభిషేకం. అది కాదు, అది పేరుకే. ఏదవుతుంది? శాస్త్ర పద్ధతిలో పెట్టి దాంట్లో మంత్రశక్తిని ఆవాహన చేసి, ఏ దిక్కుకు ఏ కలశం ఉంటే ఆ కలశంలో ఆ ద్రవ్యం వేసి, ఆ మంత్రపూతమైనటువంటి ఆ ద్రవ్యంతో అభిషేకం చేస్తే తుష్టి, పుష్టి, శక్తి ఇవన్నీ వస్తాయి. అది కనుక మన పెద్దలు ఏది నిర్ణయించారో అది శ్రేష్టమైనది, మంచిది. అన్ని దేవాలయాల్లో పవిత్రోత్సవాలు జరగాలి, ఆనందాన్ని పెంచాలి. మన మానవులలో కూడా ఆ పవిత్రమైనటువంటి హృదయానికి ఈ పవిత్రం వచ్చి ఇంకా పవిత్రతను పెంచుగాక. శుభం. ఏదో షో పుట్టప్గా మెడలో వేసుకొని ఆనందంగా ఉంచుకొని ఇదేదో ఇలా కట్టేసి బొమ్మలకు వేసినట్టు వేస్తే మాత్రం దాని గురించి నేనేమి అనలేదు. ఇవి సాధారణ భక్తులు ఇవి తీసుకోవచ్చా అండి? వైభవంగా ఆనందంగా పెద్దలకు అన్ని దొరుకుతాయి, పేదవాళ్ళకి ఏం దొరుకుతుంది? కనీసం చూచైనా దండం పెడతాం, కనీసం దొరకకున్నా చూచైనా దండం పెడతాం కనుక. అందుచేత ఇవాళ మీ ప్రశ్న వచ్చింది, ఇక్కడ ఉంది, ఇదేం తేలే, ఇక్కడ ఉంది. మనకు అందరికీ సుమన్ టీవీ ద్వారా ఆ పవిత్రోత్సవ వైభవ శక్తిని అందిస్తున్నాం. ధన్యులమవుదాం. ధన్యోస్మి. ధన్యవాదాలు. శుభం భూయాత్.